రెబల్ స్టార్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సలార్ 2 ఈ నెలాఖరులో షూటింగ్ అన్నారు. మంత్ ఎండ్ వచ్చింది, అయినా సౌండ్ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ కే ఉండదు అనేంతగా సీన్ మారింది. సలార్ 2 కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాగానే ఆగిపోయినట్టే అని ప్రచారం జరుగుతోంది. ఇలా చాలా వరకు సినిమాలు సెట్స్ పైకి వెళ్ళక ముందే ఆగిపోతున్నాయి. ఎందుకు? 700 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిన సలార్ కి సీక్వెల్ ఈ నెలాఖరులో మొదలవుతుందన్నారు. కానీ అలాంటి సూచనలు కనిపించట్లేదు. ఇక కథ విషయంలో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ కి ఏర్పడ్డ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సలార్ 2 అటకెక్కినట్టే అంటున్నారు. సలార్ 2 ఐడియా అటకెక్కింది కాబట్టి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఆగస్టులో పట్టాలెక్కబోతోందని తేల్చారట. అచ్చంగా ఇలానే సెన్సేషన్ అవుతుందనుకునే లోపే అడ్రస్ లేకుండా పోయింది ప్రశాంత్ వర్మ మూవీ. హనుమాన్ హిట్ తర్వాత రణ్వీర్ సింగ్ తో 300 కోట్ల ప్రాజెక్టు ప్లాన్ చేశాడు. కానీ హనుమాన్ హిట్ అయిన సంతోషం కూడా దక్కకుండానే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రణ్వీర్ సింగ్ మొదట్లో హనుమాన్ మూవీ నచ్చి ప్రశాంత్ వర్మ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 25 కోట్లతో కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ రాక్షస్ టైటిల్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ కాస్త హీరో దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆగిపోయిందట. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి మూవీ అన్నారు. కానీ విశ్వంభర సినిమాతో బిజీ అయిన చిరు ఆ తర్వాత తనతో మూవీ చేస్తాడన్నారు. అయితే అసలు రీజన్ వేరే ఉన్నట్టుంది. నిజంగా విశ్వంభర తర్వాతే చిరు ఛాన్స్ ఇస్తాడనుకుంటే మోహన్ రాజా ప్రాజెక్టు ప్లాన్ చేసే వాళ్లే కాదంటున్నారు. అందుకే అనిల్ రావిపూడి వెంకీతో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నాడంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కేవలం అనిల్ రావిపూడి ప్రాజెక్టే కాదు, హరిశంకర్ సినిమాకి కూడా ఇలానే బ్రేక్ వేశాడట. కథ నచ్చకే ఇలా రెడ్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. జూలైలో విశ్వంభర షూటింగ్ పూర్తయితే గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాతో చిరు సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేశాడు. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు తాలూకు అతిగతి లేదు. కారణం కథ నచ్చకే ఆర్ట్లీ ప్రాజెక్ట్ కి బన్నీ రూట్ మార్చాడని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మొన్న మధ్య డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. తను ఆఫీస్ కూడా మొదలు పెట్టాడు. తీరా చూస్తే కథ నచ్చక తను నో చెప్పాడట. అసలు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలే పూర్తి చేసే పరిస్థితి లేదు. ఇక కొత్త సినిమా అంటే అది కుదిరే పని కాదు.